బెంజమిన్ హెన్రీ ఆర్థర్ మార్గోసిస్ ఈయన 24 డిసెంబర్ 1852లో జన్మించినారు. భారతదేశంలో ఒక ప్రొటెస్టెంట్ క్రైస్తవ మిషనరీ. అతను భారతదేశ విదేశీ మిషనరీగా సొసైటీ ఫర్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద గాస్పల్ ఇన్ ఫారిన్ పార్ట్స్ ఎస్బీజీకు ఆయన సేవ చేశారు. తమిళనాడులోని ఒక చిన్న పట్టణమైన నజరేత్ నివాసులు అతని నజరేత్ పితామహుడు మరియు మార్గోసిస్ అయ్యర్ అని పిలిచేవారు. అయ్యర్ అనగా స్థానిక భాషలో మత గురువు అని అర్థం. భారతదేశంలోని తమిళనాడు దక్షిణ భాగంలో ఉన్న నజరేత్ అనే ఒక చిన్న పట్టణ అభివృద్ధికి రెవరెండ్ మార్గోసిస్ బాధ్యత ఎక్కువగా వహించినారు. ఈయన తమిళనాడులోని తిరునెల్వేలికి 36 కిలోమీటర్ల దూరము ఉన్న 23 చర్చిలు గల ఒక చిన్న క్రైస్తవ పట్టణము పూర్వం సాన్పత్తుగా పిలువబడేది. ఆర్థర్ మార్గోసిస్ 30 సంవత్సరాల పాటు చేసిన సువార్త ప్రచారం మరియు అభివృద్ధి కృషి ఫలితంగా అక్కడి నివాసితులు దీనికి ఉత్తర ఇజ్రాయేల్లోని మరింత ప్రసిద్ధమైన అదే పేరు గల పట్టణం పేరును పెట్టినారు. నజరేతులోని ప్రజల కీలకమైన మౌలిక సదుపాయాలకు మరియు జీవనోపాధికి మార్గోసిస్ ఎంతో దోహదపడ్డారు. ఆయన ఆ ప్రాంతాన్ని ఎంతగానో విద్యాపరంగా వైద్యపరంగా ఆయన ఎంతగానో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచారు. 1887 సంవత్సరంలో బాలికల కోసం ఉపాధ్యాయ శిక్షణ పాఠశాల తరగతి, ఒక బాలల మిషన్, పొరుగు గ్రామాలకు ప్రచార బృందాలు, రాత్రి పాఠశాల, రైల్వే స్టేషన్, నూలు మిల్లు, టెలిగ్రాఫ్ సౌకర్యం మరియు ఎన్నో రోడ్లు అనేకమైన కృషికి ఆ నజరేత్ అనే ప్రాంతానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. ఆయన చేసిన ఒక పనికి గుర్తింపుగా రెవరెండ్ ఆర్థర్ మార్గోసిస్ విద్యావేత్తగా సాధించిన విజయానికి గుర్తింపుగా మద్రాసు విశ్వవిద్యాలయంలో ఫెలోగా నియమితులయ్యారు. 1901లో ఆయన వైస్రాయ్ నుండి కైజర్ ది హింద్ పథకాన్ని అందుకున్నారు. 1902లో మద్రాసు బిషప్ కానన్స్ కళాశాలను స్థాపించినప్పుడు మార్గోసిస్ మద్రాసులోని సెయింట్ జార్జ్ క్యాథడ్రల్కు కానన్ అయ్యారు. ప్రతి సంవత్సరం నజరేత్లోని మార్గోసిస్ రిక్రియేషన్ క్లబ్ వారు కానన్ మార్గోసిస్ మెమోరియల్ ట్రోఫీ అనే రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ను కూడా నిర్వహిస్తారు. ఈ విధంగా తమిళనాడు ప్రాంతం ఆయన జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకొంచు ఆయన ఇంగ్లాండ్లో పుట్టి పెరిగినప్పుడు కూడా మన భారతదేశంలోని తమిళనాడు ప్రాంతానికి వచ్చి విశేషమైన కృషి సేవ పరిచయం వైద్యపరంగా విద్యాపరంగా ఆయన ఎంతగానో కృషి చేసి ఆ పట్టణాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ గ్రామాన్ని, నజరేత్ అనే గ్రామాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్నారు.